హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ సినిమా అన్బాక్స్డ్. డైజిరే 1 hour 56 minutes థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ మలయాళం మరియు తెలుగులో రిలీజ్ అయింది. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్న ఫీల్ వస్తుంది. తర్వాత మూవీ ఇంట్రెస్ట్ గా లాగ్ లేకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి. నాకైతే మైండ్ పోయింది అంతే. ఏం తీసారు సమ ఆ సీన్స్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం రొమాన్స్ ఉంటుంది. ఫ్యామిలీతో అస్సలు చూడలేము. తర్వాత వచ్చిన హర్రర్ సీన్స్ కూడా సెన్సిటివ్ పీపుల్ అస్సలు చూడలేరు. మూవీ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే సడన్ గా వస్తాయి. అంటే ఆ సౌండ్స్ రాగానే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా ఉంటుంది. మూవీలో సాంగ్స్ ఏమీ లేవు. ఫస్ట్ లో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంటుంది. అది కూడా హీరో ఎంట్రీ కోసం పెట్టారు. ఇక మూవీ ప్లాట్ లోకి వెళ్లే ముందు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మన ఛానల్ కు బాగా ఉపయోగపడుతుంది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చావు అవుతుంది. ఆ దగ్గర నుండి ఒక దయ్యం వస్తుంది. ఒకరిని పట్టుకుని హంట చేస్తుంది. అంతే, అంతకుమించి ఏముండదు. ఆ దయ్యం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎందుకు ఆ దయ్యం ఎవరు అన్నది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బికాస్ ఫస్ట్ హాఫ్ లో ఆ 2 సీన్స్ వల్ల అనుకుంటా. సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కథ ముందుకు వెళ్ళే కొద్దీ చూస్తున్న మనకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఏంటి అప్పుడే అయిపోయిందా అనుకునే లోపు మూవీ చివరిలో ట్విస్ట్ మామూలుగా ఉండదు. చెప్పాను కదా, ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంటుందని. లాస్ట్ ట్విస్ట్ చాలా బాగా పెట్టారు. నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సినిమా అన్బాక్స్డ్.